అంటే అధికారికంగా వాళ్ళు స్పేస్ లోకి వెళ్ళినప్పుడు ఫుడ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఒక 1 గ్రామ్ స్పిరులినా క్యాప్సూల్ ఈక్వల్ టు ఒక 1 కేజీ వెజిటబుల్స్ అండి. అంటే ఒక 1 కేజీ వెజిటబుల్స్ లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అన్ని కూడా మన స్పిరులినా క్యాప్సూల్స్ లో ఒక 4 స్పిరులినా క్యాప్సూల్స్, ఒక 1 గ్రామ్ స్పిరులినా క్యాప్సూల్స్ లో ఉంటాయి. సో ఇది అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ లైన్ మన కంపెనీ యొక్క విశిష్టత అండి. ఇలాంటి కాంబినేషన్స్ మీకు గ్లోబల్ గా ఎక్కడా కూడా దొరకదు అనడంలో అప్డేట్స్ లేదు. ఇంకా టీమ్స్ ఎక్విప్మెంట్ ఇంతకు ముందే చెప్పాం. టీమ్స్ లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్యాలెన్సింగ్, హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి చి ఎనర్జీ, ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేసేటువంటి పరికరాలు. అంటే ఇలాంటి హెల్త్ గ్యాజెట్స్ మీరు ఎక్కడా కూడా చూస్తుండరు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి హెల్త్ గ్యాజెట్ బ్లడ్ సర్క్యులేటరీ మసాల్సర్ మిషన్. ఇప్పుడు ఉన్నటువంటి సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే సరైనటువంటి కదలికలు లేనటువంటి ఈ రోజుల్లో దీని మీద ఒక 15 మినిట్స్ స్టాండింగ్ పొజిషన్ లో చేస్తే ఈక్వల్ టు 5 కిలోమీటర్ జాగింగ్ ఎఫెక్ట్. అలాగే ఒక 2 అవర్స్ మనం విగ్రస్ గా స్విమ్మింగ్ చేసినప్పుడు మన బాడీలో ఏవైతే సర్క్యులేషన్స్ అవుతాయో ఆ సర్క్యులేషన్స్ ని మన బ్లడ్ సర్క్యులేటరీ మసాల్సర్ మిషన్ మీకు ఒక 15 మినిట్స్ లో ఇస్తుంది. ఆక్యులస్ యుఎస్ఎఫ్డి అప్రూవ్ చేసినటువంటి ఒక హెల్త్ కేర్ గ్యాజెట్ అండి. వెల్నెస్ ఎక్విప్మెంట్స్ లోనే గ్లోబల్ గా యుఎస్ఎఫ్డి అప్రూవ్ చేసినటువంటి ఏకైక ఎక్విప్మెంట్ ఇది. ఒక ఎలక్ట్రో ఆకుపంచర్ మీ దగ్గర ఉన్నట్టే. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఒక డాక్టర్ సైక్ జస్ట్ దీని నుంచి మీరు డయాగ్నోస్ టూల్ గా వాడచ్చు. అంటే మన పామ్స్ లో ఉన్నటువంటి ఆకు పాయింట్స్ ని బేస్ చేసుకొని ఇది పనిచేస్తుంది. దీన్ని మనం డయాగ్నోస్ టూల్ గా వాడచ్చు, యాజ్ వెల్ యాజ్ రిలీవింగ్. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా మనం రిలీవ్ చేసుకోవడానికి ఈ హెల్త్ గ్యాజెట్ ఆక్యులైస్ అనేది చాలా అద్భుతంగా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఆక్యులైస్. దీనికి జిఎంపి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే యుఎస్ఎఫ్డిఏ, కేఎస్ఎఫ్డిఏ ఇలా గ్లోబల్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట. రిలీవింగ్ అండ్ డిటెక్టింగ్ రెండు దీంట్లో ఉన్నాయన్నమాట. అలాగే మల్టీ ఫంక్షనల్ హిట్ కేర్ ఆపరేటర్స్, జస్ట్ కోంబింగ్ చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఒక స్కల్ ఆకుపంచర్ అనమాట. మైగ్రేన్ హెడేక్ ఉండొచ్చు, లేదు అంటే హెయిర్ ఫాల్ ఉండొచ్చు, లేదు అంటే మనకి హెడేక్ ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇది ఒక హ్యూమన్ బాడీకి ఒక స్టెబిలైజర్ లాంటిదండి. సో స్టెబిలైజర్ ఎలా అయితే పవర్ ఫ్లక్చువేషన్స్ లేకుండా చేస్తుందో అలా మన బాడీలో ఎక్కడైనా సరే ఇది అప్లై చేయడం ద్వారా పెయిన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు, అలాగే పెయిన్ లేకుండా చేసుకోవచ్చు. మన బాడీలో సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే హెల్త్ గ్యాజెట్స్ లో యాంటీ రేడియంట్ బ్రాస్లెట్. సో మనకి ఎక్కడైతే సమస్య వస్తుందో బిగ్గర్ ద ప్రాబ్లం బెటర్ ద సొల్యూషన్. సో అలాంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తో ఈ ప్రోడక్ట్స్ రూపొందించడం జరిగింది. మనం ఎక్కడ ఉన్నా సరే ఈ రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదండి. జస్ట్ మన టీమ్స్ యాంటీ రేడియంట్ బ్రాస్లెట్స్ ధరించడం ద్వారా ఈ రేడియేషన్ నుంచి మనం ఇమ్యూన్, అంటే రేడియేషన్ నుంచి మనం ఒక విధమైనటువంటి లైక్ అంటే ఇమ్యూన్ టు రేడియేషన్. సో మనకి వ్యాధి నిరోధక శక్తి, మనం బ్యాక్టీరియా, వైరస్ బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ని ఎలా అయితే కాపాడుతుందో అలా రేడియేషన్ నుంచి మనని డిస్ట్రాయ్ చేయకుండా, మన సెల్స్ వీక్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి హెల్త్ గ్యాజెట్స్ ఉన్నటువంటి కంపెనీ మనది. సో అలాగే ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా హెల్త్ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్ నీడ్స్, ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అండి. ఎన్విరాన్మెంట్ కి కూడా హాని చేయనటువంటి ప్రొడక్ట్స్ అనమాట. ఇక్కడ గమనిస్తే మనకి షాంపూ 2 in 1, కండిషనర్ అండ్ షైనింగ్ రెండు ఉన్నటువంటివి. అలాగే రెవటైజ్ నీమ్ అండ్ ఆమ్ల హెయిర్ ఆయిల్, అలాగే మనకి డిష్ వాష్, అలాగే మన హ్యాండ్ వాష్. సో చాలా స్మూతనింగ్. ఇప్పుడు మనం గమనిస్తే ఏంటంటే బయట యూజ్ చేసినటువంటి హ్యాండ్ వాషెస్ వల్ల చాలా స్కిన్ అంతా డ్రై అవటం, హ్యాండ్స్ అన్ని కూడా చాలా పొడి బారినట్లు ఉండటం. అదే మన నానా హ్యాండ్ వాష్ యూజ్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఉంటుందండి. చాలా హ్యాండ్స్ కూడా స్మూత్ అవుతాయి. అలాగే మనం రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి హోమ్ మేడ్ బాత్, అలాగే ఉమెన్స్ కి గిఫ్ట్. సో నేచురల్ గా మనకి అవుట్ సైడ్ మార్కెట్ లో ఉన్నటువంటి నాప్కిన్స్ వల్ల ఉమెన్స్ లో మోర్ దెన్ 70% గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ ద బెస్ట్ సొల్యూషన్ శానిటరీ నాప్కిన్స్ అనమాట. అలాగే దంత సమస్యల నుంచి 3 in 1 స్ట్రాంగ్ అద్భుతమైనటువంటి టీత్ కోసం, అలాగే వైటనింగ్ కోసం మన దగ్గర ఉన్నటువంటి ఓరీ కేర్. సో ఇలా అద్భుతమైనటువంటి నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారైనటువంటి గ్లోబల్ ప్రొడక్ట్స్ మన టీమ్స్ సొంతమండి. సో టీమ్స్ ప్రొడక్ట్స్ వేటికి సహాయపడతాయి, ఏ విధంగా మనకి సపోర్ట్ చేస్తాయి? లోవర్ ద బ్లడ్ ఫ్లాట్, మన శరీరంలో ఉన్నటువంటి క్రొవ్వులను తగ్గించడంలో, అలాగే అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో, అలాగే అందమైనటువంటి శరీర ఆకృతి కోసం, అలాగే శక్తివంతమైనటువంటి పురుష తేజస్ కోసం, అలాగే ఆరోగ్యం, ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి కోసం, సరైనటువంటి పిల్లలలో సరైనటువంటి ఎదుగుదల కోసం అంటే చైల్డ్ కేర్ ప్రొడక్ట్, అలాగే బ్యూటీ అండ్ యాంటీ ఏజింగ్, నిత్య నూతనంగా యవ్వనంగా శక్తివంతంగా ఉండడం కోసం, అలాగే బ్లడ్ షుగర్ కంట్రోల్. సో మధుమేహం అనేది ఏంటంటే సర్వ రోగాల పుట్ట అని చెప్తూ ఉంటాం. సో దానికి ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్ మన దగ్గర ఉందండి. సో
టీన్స్ ప్రొడక్ట్స్ అన్ని ఇట్లా మేజర్ గా వీటన్నిటికీ సహాయపడతాయి. సో ఇప్పటి వరకు మన ప్రోడక్ట్ లైన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక విశిష్టమైనటువంటి వెల్త్ ఫిలాసఫీ, ఇంతకు ముందే చెప్పుకున్నాం, సంపద సృష్టించడం అనేది పోస్ట్ పాండమిక్ తర్వాత చాలా కష్టసాధ్యంగా ఉందని. సో ఇప్పుడు గమనిస్తే ఒక అద్భుతమైనటువంటి అసెట్ బిల్డింగ్. సో మనం ఒక 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 షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం, లేదంటే ఒక ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. అది అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కి సిచ్యువేషన్ కు అనుగుణంగా అవి పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ కన్జంప్షన్ క్రియేట్స్ వెల్త్, ఆపరేషనల్ కన్జంప్షన్ క్రియేట్స్ వెల్త్. సో ప్రపంచ ధనవంతులను చూస్తే అమెజాన్ చూడొచ్చు, మీరు ఏదైనా మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలు అన్ని కూడా చూసినప్పుడు, అధినేతలను చూసినప్పుడు మనం ఒక చాలా మౌలికమైన విషయాన్ని గమనించవచ్చండి. కన్జంప్షన్. సో అంటే వాళ్ళ సర్వీసెస్ ని కానీ లేదంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ని వాడుకోవడం ద్వారా వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఇది 21st సెంచరీ వ్యాపారం అనమాట. సో వెల్త్ క్రియేషన్ ఇక్కడ కూడా మనం చేయొచ్చండి. మీరు ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. అదయ్యే ఆపరేషనల్ కన్జంప్షన్. ఒక పద్ధతిగా, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఈ ప్రొడక్ట్స్ ని మీరు ఇతరులకి షేర్ చేయడం ద్వారా మోర్ వెల్త్ అనేది, సంపదను సృష్టించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆ సంపదను ఎలా సృష్టించవచ్చో చూద్దాం. సో బిల్డింగ్ అండ్ అసెట్, సంపదను సృష్టించడం కోసం, మీరు ఇక్కడ సంపదను సృష్టించడం కోసం కంపెనీ మీకు సహాయపడుతుంది, టీమ్స్ ఇంటర్నేషనల్ మీకు సహాయపడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ టీమ్ మీకు సహాయపడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, మిమ్మల్ని ఎవరైతే ఈ మీటింగ్స్ కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళు మీకు సహాయపడతారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సపోర్టింగ్ సిస్టమ్, ఇగ్నైట్ సపోర్టింగ్ సిస్టమ్ మీకు సహాయపడుతుంది. సో మీరు సంపద సృష్టించడం కోసం మీకు ఇంతమంది యొక్క వ్యక్తుల సాయం అనేది మీకు దొరుకుతుందండి. బయట చూసినప్పుడు ఏంటంటే కాంపిటీషన్ మాత్రమే మనకు ఉంటుంది. మనం సంపద సృష్టించాలంటే ఏ విధమైనటువంటి సపోర్ట్ అనేది ఉండదు. కానీ ఇక్కడ మీరు సంపద సృష్టించడం కోసం, మేము సంపద కలిసి సంపద సృష్టించడం కోసం ఒక అద్భుతమైనటువంటి సపోర్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం ఫ్రీగా ఈ సంపదని సృష్టించవచ్చండి. ఇట్స్ రిజిస్ట్రేషన్ కూడా మీకు కంప్లీట్లీ ఫ్రీ. సహజంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, లేదు అంటే ఇంకొక పద్ధతిలో, అంటే ఒక బిగ్ బిజినెస్ ని మీరు నెలకొల్పాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొంత రిక్రూట్మెంట్ చేయాలి, టాలెంటెడ్ ఉన్నటువంటి స్కిల్స్ పీపుల్ ని రిక్రూట్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు మాతో అసోసియేట్ అవ్వడం ద్వారా ఇక్కడ అద్భుతమైనటువంటి సంపదని ఎలా సృష్టించవచ్చు కూడా చూద్దాం. సో ఈ బిల్డింగ్ అసెట్, సో ఈ సంపదను సృష్టించడంలో భాగంగా మొత్తం 8 రకాల బోనస్లు ఉంటాయండి. ఇక్కడ 9వ బోనస్ ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి బోనస్ కూడా ఇది, ఎవ్రీడే బోనస్. ప్రతిరోజు మీరు ఈ బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదే రిటైల్ ప్రాఫిట్. ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వగానే ప్రతి ప్రోడక్ట్ మీద మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అప్రాక్సిమేట్ గా 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఒక ప్రోడక్ట్ మీకు 120 రూపీస్ ఉంటే ఇక్కడ మీరు ఈ సిస్టమ్ లో, ఈ ఎసెట్ బిల్డింగ్ ప్రోగ్రామ్ లో మీరు రిజిస్టర్ అయితే మీకు 100 రూపీస్కే వస్తుంది. సో అక్కడ మీకు ఇమీడియట్ గా ఒక 20% మీరు గెయిన్ అనేది, ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో అదే ఇతరులకి రికమెండ్ చేయడం ద్వారా మనకు ఎవ్రీడే బోనస్ ఈ రిటైల్ ప్రాఫిట్ రూపంలో మనం తీసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి కొన్ని కార్డ్స్ ఉన్నాయి, బ్రౌన్స్ కార్డ్, సిల్వర్ కార్డ్, గోల్డ్ కార్డ్. సో ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ తో కూడా వెరీ స్మాల్ బిజినెస్, అంటే వెరీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తో కూడా ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయొచ్చండి. ఒక 12,500 రూపీస్ తో ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ చేస్తే బ్రౌన్స్ కార్డ్ మెంబర్స్ అంటాం. ఈ 12,500 రూపీస్ అప్రాక్సిమేట్ గా ఈ 12,500 రూపీస్ కి కూడా మనకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మనం తీసుకోవచ్చండి. సో అలాగే సిల్వర్ కార్డ్ అంటే అప్రాక్సిమేట్ గా ఒక 19,000 నుంచి 20,000. సో 20,000 రూపీస్ వర్త్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ని, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్ ని మీరు కన్జ్యూమ్ చేయడం, ఇతరులకు రికమెండ్ చేయడానికి కూడా తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ కార్డ్, సో అప్రాక్సిమేట్ గా ఒక 40,000 నుంచి ఒక 50,000 రూపీస్ వర్త్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ని మీరు, ఇంతకుముందు మనం బ్లడ్ సర్క్యులేటరీ మసాజర్ మిషన్ గురించి చెప్పుకున్నాం. ఆ బ్లడ్ సర్క్యులేటరీ మసాజర్ మిషన్ వచ్చేసి ఎంఆర్పి 62,700. మీరు డిస్ట్రిబ్యూటర్ అవగానే అదే మిషన్ మీకు 50,175 రూపీస్కి వస్తుంది. అంటే అప్రాక్సిమేట్ గా ఒక 12,000 రూపీస్ ఇమ్మీడియట్ ప్రాఫిట్ అనమాట. సో దాంతో మీరు గోల్డ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. సో ఇక్కడ మీరు నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. సో ఏ కార్డుతో అయినా సరే ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. బ్రౌన్స్ తో స్టార్ట్ చేయొచ్చు, సిల్వర్ తో స్టార్ట్ చేయొచ్చు, గోల్డ్ తో స్టార్ట్ చేయొచ్చు. కానీ మీరు ఒక కాంక్రీట్ డెసిషన్, ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఇక్కడ చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం అనమాట. సో అదే మీరు బ్రౌన్స్ కార్డ్ తో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి మీరు ఒక బ్రౌన్స్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ ని. సో ఇక్కడ ఈ ఇంట్రడక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ మనం ప్రతి బిజినెస్ లో, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే మనకి ఎవరు కన్సూమర్స్ అనేది మనకు తెలియదండి. సపోజ్ నేను ఈ రోజు ఒక కిరాణా షాపు, లేదంటే ఒక క్లాత్ మర్చెంట్, ఒక బట్టల దుకాణం నేను స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చి కొంటారో మనకు తెలియదు. అంటే మనం ఒక బ్లైండ్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తాం.
కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే ఇక్కడ మనకు తెలిసినటువంటి వ్యక్తులకి స్టార్ట్ చేయడం ద్వారా, అంటే ఈ బిజినెస్ ని షేర్ చేయడం ద్వారా మనం ఈ బిజినెస్ ని ఈ ఎసెట్ బిల్డింగ్ ప్రోగ్రామ్ లో వాళ్ళని కన్జ్యూమర్స్ గా చేయొచ్చు, అలాగే వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ గా కూడా చేయొచ్చు. మీరు ఒక బ్రౌన్స్ కార్డ్ తో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు, కొంతమందిని అంటే ఒక 10 మందినో 20 మందినో ఎవ్రీ వీక్ ఇలా జరిగేటువంటి ఓపీపీస్ అటెండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే 80-20. అది గ్లోబల్ గా అనమాట. అంటే ఏ బిజినెస్ సర్వీసెస్ అయినా ఏ ప్రొడక్ట్స్ అయినా సరే ఒక 100 మంది విజిట్ చేస్తే దాంట్లో ఒక 20% పీపుల్ ఆ ప్రొడక్ట్స్ ని కానీ ఆ సర్వీసెస్ ని కానీ వాడుకుంటారు. సో ఇక్కడ కూడా మనకు ఆ ప్రిన్సిపల్ అప్లికబుల్ అవుతుందండి. సో 100 మందిలో 20 మంది మనకి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ లైన్ అలాంటివి అనమాట. సపోజ్ మీరు ఒక వీక్ లో ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేస్తారు, తద్వారా మీకు ఒక 750 రూపీస్ వస్తుంది. అదే మీరు సిల్వర్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ ఇంకొక సిల్వర్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ ని ఈ బిజినెస్ లో ఇంట్రొడ్యూస్ చేస్తారు, అప్పుడు మీకు వచ్చేటువంటి బోనస్ 2250 రూపీస్. అదే మీరు గోల్డ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్, సో ఇంకొక గోల్డ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ ని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా మీకు 5400 రూపీస్ అనేవి వస్తున్నాయండి. సహజంగా మనం ఇక్కడ హయ్యర్ కార్డ్స్ ఎందుకు ప్రమోట్ చేస్తామంటే హయ్యర్ ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకుంటుంది అనమాట. సో ప్రతి బిజినెస్ చేసేటువంటి ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క లక్షణం ఏంటి అంటే ఎక్కువ ఇన్కమ్ ని, బిగ్గర్ ఇన్కమ్ ని గెయిన్ చేయడం అనేది ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ ఆలోచించేటువంటి విషయం. అదే మీరు నెక్స్ట్ వీక్ లోనో ఇంకొక సిల్వర్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు, అలా ఒక ఈచ్ పేరుకి మీరు బ్రౌన్స్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్, ఇద్దరు బ్రౌన్స్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు, అంటే 2 మెంబర్స్ ఒక జత అనమాట. ఒక పేరుకి మీకు వచ్చేటువంటి బోనస్ 2100 రూపీస్. అదే మీరు ఒక సిల్వర్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్, సో ఇద్దరు సిల్వర్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ని మీరు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఒక పేరు వచ్చేసి మీకు 5850 రూపీస్ వస్తుంది. అదే గోల్డ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్, మీరు ఒక గోల్డ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ ఇద్దరు గోల్డ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి బోనస్ 15,300 రూపీస్. సో ఇలా నెంబర్ ఆఫ్ పేర్స్ ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఎక్కువ మందిని మనం కౌన్సిల్ చేస్తాం, ఓపీపీస్ అటెండ్ చేస్తాం, ఇండివిజువల్ గా వాళ్ళకి ప్లాన్ షో చేస్తాం. ఇలా చేస్తూ ఏంటంటే మనం టీమ్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ గమనిస్తే ఒక బ్రౌన్స్ కార్డ్ మెంబర్ ఒక మాక్సిమం ఇన్కమ్ పర్ క్యాప్, అంటే ఒక జత నుంచి ఒక పేరు నుంచి మాక్సిమం ఎంత ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక 60,000 అండి. సో అలాంటి నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్నైనా ఉండవచ్చు, అంటే ఒక జత నుంచి ఒక 60,000 రూపాయలు మాక్సిమం ఇన్కమ్ తీసుకోవడానికి ఉంటుంది, దాన్ని క్యాపింగ్ ఇన్కమ్ అంటారు. అలాగే ఒక సిల్వర్ కార్డ్ వచ్చేసి మాక్సిమం ఇన్కమ్ పర్ క్యాపింగ్, అంటే ఒక జత నుంచి ఒక పేరు నుంచి ఒక 1,20,000 రూపీస్ తీసుకోవడానికి ఉంటుంది. అలా మల్టిపుల్ పేర్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక గోల్డ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి ఒక పేరు అంటే ఒక జత నుంచి మాక్సిమం గా 2,25,000 రూపీస్ తీసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే ప్లాటినం అనేది ఒక స్పెషల్ స్టేటస్ ఉందండి. సో ఇక్కడ గమనిస్తే ఇద్దరు గోల్డ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయగానే, నేను గోల్డ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ని ఇద్దరు గోల్డ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ని ఈ సిస్టమ్ లోకి ఇంట్రొడ్యూస్ చేయగానే నేను ప్లాటినం డిస్ట్రిబ్యూటర్ అవుతాను. సో ప్లాటినం డిస్ట్రిబ్యూటర్ అవడం అనేది ప్రతి న్యూ డిస్ట్రిబ్యూటర్ యొక్క ఫస్ట్ అండ్ ప్రైమరీ గోల్. సో ఎప్పుడైతే ప్లాటినం డిస్ట్రిబ్యూటర్ అవుతారో మీకు హైయెస్ట్ పే చెక్ ఉంటుంది, హైయెస్ట్ బోనసెస్ ఉంటాయి, హైయెస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో మీరు ప్లాటినం అవ్వడం అనేది మీ యొక్క ఫస్ట్ లక్షణం అనమాట, లక్ష్యం. సో ఇక్కడ గమనిస్తే ప్లాటినం డిస్ట్రిబ్యూటర్ పర్ పేరు వచ్చేసి 3,75,000 మాక్సిమం ఇన్కమ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుందండి. సో మనం ఏ కార్డ్ తో స్టార్ట్ చేసినా సరే మనం కార్డ్స్ ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో బెటర్ ద థింగ్ ఏంటంటే మీరు యాజ్ ఎర్లియస్ట్ గా ఈ బిజినెస్ లో ప్లాటినం అవడం అనేది చాలా విశిష్టమైనటువంటి పని. ఎందుకు అంటే యూ కెన్ టేక్ హయ్యర్ బోనస్. మనం ఈ బిజినెస్ లోకి వచ్చాము అంటేనే హయ్యర్ బోనస్, హయ్యర్ ఇన్కమ్, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని, ఒక ఆర్థికపరమైనటువంటి స్పేస్ ని ఎక్స్పెక్ట్ చేసి వస్తాం కాబట్టి. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి కెరియర్ పాత్, సో మనం 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ 6 స్టార్ 7 స్టార్ 8 స్టార్ ఇవన్నీ కూడా బేసిక్ ర్యాంక్స్ అండి. సో మన టోటల్ టర్న్ ఓవర్ మన ఐడిలో మన డిస్ట్రిబ్యూటర్ లో మన డిస్ట్రిబ్యూషన్ షిప్ లో ఒక 14,990 వరకు, అంటే 15,000 కంటే తక్కువ ఉంటే మనం 3 స్టార్ డిస్ట్రిబ్యూటర్, 15,000 ఉంటే ఒక 4 స్టార్ డిస్ట్రిబ్యూటర్. అంటే మనం సపోజ్ ఏదైనా సిల్వర్ కార్డ్ తో మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మీరు 4 స్టార్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. 5 స్టార్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక 90,000 వర్త్ అండి, అంటే మీరు మీ టీమ్ పర్ఫార్మెన్స్ టోటల్ అక్యుములేటెడ్ వాల్యూమ్ వచ్చేసి ఒక 90,000 రూపీస్ ఉండాలి. సో అప్పుడు మీరు 5 స్టార్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. అంటే ప్లాటినం డిస్ట్రిబ్యూటర్ అవగానే యు ఆర్ ఏ 5 స్టార్ డిస్ట్రిబ్యూటర్. సిల్వర్ కార్డ్ ఆర్ గోల్డ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మీరు 4 స్టార్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. 6 స్టార్ డిస్ట్రిబ్యూటర్ 3,75,000 టర్న్ ఓవర్, అంటే మీ టోటల్ టీము, అంటే మీరు మీ నా టోటల్ టీము, మన టీమ్ ఎక్స్పాన్షన్ జరుగుతూ పీపుల్ న్యూ గోల్డ్ కార్డ్స్ తీసుకుంటారు, న్యూ సిల్వర్ కార్డ్స్, ఇలా బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. అలా టోటల్ టర్న్ ఓవర్
3,75,000 అయితే 6 స్టార్ డిస్ట్రిబ్యూటర్, అలాగే 18,75,000 అయితే 7 స్టార్ డిస్ట్రిబ్యూటర్, అలాగే 75 lakhs అయితే మనం బేసిక్ ర్యాంక్ లో హైయెస్ట్ ర్యాంక్ అయినటువంటి 8 స్టార్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం. సో ఇక్కడ నుంచి మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చేటువంటి హానరీ ర్యాంక్స్ అండి, గ్లోబల్ రాయల్టీ, నేషనల్ రాయల్టీ, స్పెషల్ అవార్డ్స్ ఇక్కడ నుంచి మనకి మొదలవుతాయండి. సో యాజ్ ఎర్లియస్ట్ గా మనం మన ప్రతి డిస్ట్రిబ్యూటర్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఇక్కడ హానరీ ర్యాంక్స్ లోకి రావడం. సో బ్రౌన్స్ లైన్, సో మన ఒక 8 స్టార్ డిస్ట్రిబ్యూటర్ అవుతూ మన కింద ఇద్దరు 8 స్టార్ డిస్ట్రిబ్యూటర్స్ అవుతే మనం బ్రౌన్స్ లైన్ అవుతాం. సో సిల్వర్ లైన్ ముగ్గురు 8 స్టార్ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వాలి 3 డిఫరెంట్ లైన్స్ లో, గోల్డ్ లైన్స్ నలుగురు 8 స్టార్ డిస్ట్రిబ్యూటర్స్, ఇలా మనం హానరీ ర్యాంక్ వరకు వెళ్ళొచ్చండి. సో ఇక్కడ మనకి రాయల్టీ క్లబ్ మెంబర్స్ అవుతాం అనమాట బ్రౌన్స్ లైన్ దగ్గర నుంచి. సో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అన్లైక్ ఆల్ అదర్ కంపెనీస్ మనం గమనిస్తే ఇట్స్ ఏ అక్యుములేటెడ్ ఇండిఫినెట్లీ, అంటే ఏ రోజుకో రోజు ఏ మంత్ కా మంత్ లాస్ట్ అవుట్ అయ్యేటువంటి సిస్టమ్ కాదు, ఇది అక్యుములేషన్ ప్లాన్. మీరు చేసినటువంటి ప్రతి బిజినెస్, ప్రతి కన్జంప్షన్, ప్రతిది కూడా మీకు యాడ్ అవుతూ మీ ర్యాంక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, నో టైం లిమిట్. కానీ మనం ఈ బిజినెస్ లోకి వచ్చామంటే ఒక టైం ఫ్రేమ్ మీద వర్క్ చేయాల్సినటువంటిది ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ ఫ్రీ హీల్ అండి, అంటే లైక్ మనకి ప్రతి దగ్గర కూడా చాలా స్వతంత్రత ఇచ్చినటువంటి కంపెనీ అనమాట. అందుకే దీన్ని మోస్ట్ హ్యూమనైజ్డ్ కంపెన్సేషన్ ప్లాన్ అంటాం. సో ఇక్కడ మనం ఒక చిన్న స్ట్రాటజీ ఫాలో అవచ్చండి. సో మీరు ఈ బ్రౌన్స్ కార్డ్ తో స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ ని, సిల్వర్ కార్డ్ తో స్టార్ట్ చేశారు, గోల్డ్ కార్డ్ తో స్టార్ట్ చేశారు, లేదంటే ప్లాటినం కార్డ్ తో స్టార్ట్ చేశారు. సో అలా స్టార్ట్ చేసినప్పుడు మనకి ఒక 10 months లో మనం ఎంత ఇన్కమ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉందనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీరు ఈ సిస్టమ్ లో బ్రౌన్స్ కార్డ్ తో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు, ఒక 30 days టైంలో కొంతమందిని కౌన్సిల్ చేశారు. ఎంతమంది అంటే ఒక 10 members కావచ్చు, 20 members, 30 members ఇలా కౌన్సిల్ చేస్తున్నారు. మన ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ కి వినిపిస్తూ ఉన్నారు. అలాగే ఎస్టీపీ మన షో ద ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ మన ఆపర్చునిటీని షో చేస్తూ ఒక మంత్ లో మీరు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ ని, సో మీరు ఎంతమందినైనా కౌన్సిల్ చేసి ఒక ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ ని మీరు కనుక ఇంట్రడ్యూస్ చేస్తే మీకు వచ్చేటువంటి బోనస్ 600 రూపీస్ అండి. సో నెక్స్ట్ మంత్ ఆ ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇదే పని చేయాలి. అందుకని మనం ఇక్కడ అన్నాం సింపుల్ టు డూప్లికేట్. సో మనం ఏదైతే చేసామో వాళ్ళు కూడా అదే చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ కొంతమంది కొత్తగా వచ్చినటువంటి గెస్ట్లు ఏమంటారంటే, సార్ వాళ్ళు ఒకవేళ ప్రొడ్యూస్ చేయలేకపోతేను, సో వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేనప్పుడు మనమే మళ్ళీ ఇంకొక న్యూ ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ ని ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో ఎందుకు? వీ నీడ్ దట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ మనకి కావాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేనప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక ఇద్దరిని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఇప్పుడు నేను రాజేష్ రవిని ప్రొడ్యూస్ చేస్తాను. సో నెక్స్ట్ మంత్ లో దే ఆర్ అనేబుల్ టు డూ, ఇమీడియట్ గా నేను ఒక ఇద్దరిని ప్రొడ్యూస్ చేస్తాను. సో ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సపోజ్ నెక్స్ట్ లేయర్ లో వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతే ఏంటండి పరిస్థితి అంటే, ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వచ్చారు, వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఇంతకు ముందు మనం చూసాం. సో అలాంటి కళలను సాకారం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి మరొక ఇద్దరిని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఇద్దరిద్దరినే ప్రొడ్యూస్ చేయాలా, ఎక్కువ మందిని ప్రొడ్యూస్ చేయకూడదా అంటే, మినిమం 2 people తో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తూ మల్టిపుల్ ఫేజ్ గా ఈ బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేయొచ్చండి. సో ఇద్దరిని మనం ట్రైన్ చేస్తాం, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తాం, అలా ఇంకొక ఇద్దరిని ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తూ ఉంటాం. అలా ఒక 10 months లో చూస్తే బ్రౌన్స్ లైన్ వచ్చేసి ఒక 3 lakhs ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే సిల్వర్ లైన్ వచ్చేసి ఒక 7 lakhs రూపీస్ ఈ 10 months లో తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఒక గోల్డ్ లైన్ వచ్చేసి ఒక 16 lakhs ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ప్లాటినం వచ్చేసి ఒక 17 lakhs విత్ ఇన్ 10 months. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. అంటే నేను ఒక కొంతమంది వ్యక్తులను కౌన్సిల్ చేసి ఒక ఇద్దరిని ప్రొడ్యూస్ చేశాను, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్ నాలెడ్జ్ ట్రైనింగ్స్ అన్ని ఇచ్చాను, వాళ్ళు ఒక ఇద్దరిని ప్రొడ్యూస్ చేశారు. ఇలా ఈ టీమ్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి బోనస్లు అనమాట. ఇక్కడ గమనిస్తే ఏంటంటే, ఇదే 17 lakhs ప్యాకేజ్ మీరు అవుట్ సైడ్ ఒక ట్రెడిషనల్ బిజినెస్ లో కానీ ఒక ఇండస్ట్రీలో, అంటే ముఖ్యంగా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సో తీసుకోవాలన్నా అతనికి లాట్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి, చాలా నైపుణ్యాలు ఉండాలి, దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవంతో ఉండాలి. ఒక 10 lakhs per annum ఒక సంవత్సరంలో 10 లక్షలు సంపాదిస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనం తీసుకుంటే అతనికి ఆల్మోస్ట్ ఒక 15 years ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్, అలాగే ఒక 5 to 7 years ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, తనకున్నటువంటి ఆ